ఓం నమః శివాయ. జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ వ్యాసభగవానుని దయతో మనకు అందిన పరమ పవిత్రమైన శ్రీ శివమహాపురాణ ప్రవచన యజ్ఞంలో 17వ భాగాన్ని మనం ప్రారంభిద్దాం. మునులందరూ ఎంతో శ్రద్ధగా వింటుండగా సూతుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. మునులారా, ఆ పర్వతరాజైన హిమవంతుడు ఈ గొప్ప విషయాలన్నింటినీ తన భవనంలో భార్యకు బంధువులకు ఎంతో ఆనందంగా చెప్పి ఒక అద్భుతమైన శుభముహూర్తాన్ని నిర్ణయించి ఆ పరమశివుడి పూజ కోసం ఎంతో పవిత్రమైన సుగంధభరితమైన పూజాద్రవ్యాలను అన్నింటినీ భక్తి శ్రద్ధలతో సమకూర్చుకుని తన ముద్దుల కుమార్తె అయిన ఆ పార్వతీదేవితో కలిసి అత్యంత భక్తిభావంతో ఆ కైలాసనాథుణ్ణి దర్శించుకోవడానికి వెళ్లాడు. అలా ఆ గంగావతార క్షేత్రంలో కఠినమైన తపస్సులో ఉన్న ఆ పరమశివుణ్ణి దర్శించుకుని ఎంతో భక్తితో పూజించి ఆ పర్వతరాజు చేతులు జోడించి, ఓ చంద్రశేఖరా, ఓ కరుణాసాగరా, మిమ్మల్ని సేవించుకోవడానికి నా కుమార్తె అయిన ఈ పార్వతి ఎంతో ఉత్సాహపడుతోంది. కాబట్టి మీ సేవలు చేసుకునే మహాభాగ్యాన్ని మా అమ్మాయికి అనుగ్రహించి అనుమతించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని వేడుకున్నాడు. ఆ మాటలు విన్న వెంటనే ఆ పరమశివుడు ఇప్పుడే యవ్వనంలోకి అడుగుపెడుతున్నది అయినా అత్యంత సుందరమైన పార్వతీదేవిని ఆపాదమస్తకం ఒకసారి పరికించి చూసి తన మనస్సులో ఇలా అనుకున్నాడు. ఈమె సామాన్యమైన సౌందర్యవతి కాదు. తన అద్భుతమైన అందంతో ఎంతో కఠినమైన ధ్యానపంజరంలో బంధింపబడి ఉన్న గొప్ప గొప్ప మునుల మనస్సులను సైతం ఇట్టే కలతపెట్టగల గొప్ప మాయా సౌందర్యాన్ని ఈమె కలిగి ఉంది అని ఆ శివుడు గ్రహించాడు. ఈమె గొప్ప కామరూపిణి అని ఈ సృష్టిలో ఉన్న సమస్తమైన మంత్రతంత్రాలు అన్నీ కూడా ఈమె దేహాన్ని ఆశ్రయించుకునే ఉన్నాయని ఆ జగన్నాథుడు తలపోసి తక్షణం తన దృష్టిని ఆమె మీద నుండి మరలుచుకుని మళ్లీ తన ఆత్మధ్యానంలో లీనమైపోయాడు. ఆ విధంగా సమాధిస్థితిలోకి వెళ్లిపోయిన ఆ శంకరుని మౌనాన్ని చూసిన హిమవంతుడికి మనస్సులో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. అతడు మళ్లీ ఒకసారి ఆ పరమశివుడిని భక్తితో ఎన్నో విధాలుగా స్తుతించి ఎలాగైనా తన అమ్మాయి సేవలకు అనుమతి ఇవ్వమని పదే పదే వేడుకున్నాడు. దానికి గల కారణాన్ని కూడా నేనే చెబుతాను విను అని ఆ శివుడు ఇలా చెప్పసాగాడు. సమస్త వేదాలు చదివిన గొప్ప గొప్ప వేద పండితులందరూ కూడా ఈ సృష్టిలో స్త్రీ మాయాస్వరూపురాలు అని ఎప్పటినుంచో చెబుతున్నారు. అందులోనూ మరీ ముఖ్యంగా ఎంతో కఠినమైన నియమాలతో ప్రాపంచిక సుఖాలను వదిలేసి తపస్సు చేసుకునే తపశ్చాలుర విషయంలో ఒక యువతి ఖచ్చితంగా విఘ్నాలను కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అని ఆ శివుడు పలికాడు. నేను గొప్ప తపశ్చాలిని, నిరంతరం యోగనిద్రలో ఉండే యోగిని. కాబట్టి ఆ మాయ అనేది ఏనాడూ నా దరికి చేరలేదు, చేరబోదు. ఇక్కడ అనవసరమైన యుక్తులతో పనిలేదు. ఎవరితోనూ మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. అసలు నాలాంటి ఒక ఏకాంతవాసికి ఒక స్త్రీతో పనేముందో నువ్వే చెప్పు అని ఆ శివుడు అడిగాడు. ఓ నగాధిపా, నేను సకల లోకాలలో ఉండే ప్రాథమికమైన లోకధర్మాన్ని నీకు వివరిస్తున్నాను. జాగ్రత్తగా విను. స్త్రీ పరిచయం వల్ల సహజంగానే మనస్సుకు విషయవాంఛల మీద ఆసక్తి పుడుతుంది. ఆ ఆసక్తి మెల్లగా పెరిగి దేనిమీద ఆశలేని గొప్ప వైరాగ్యాన్ని కూడా అదృశ్యం చేస్తుంది. అలా వైరాగ్యం నశించిన క్షణంలో వారు చేస్తున్న తపస్సు పూర్తిగా భ్రష్టుపట్టిపోతుంది. మనిషిలో ఇంద్రియ భోగాల మీద లాలసత పెరగడానికి మూలమైన స్త్రీ సాంగత్యం వల్ల ఎంతో కష్టపడి సంపాదించిన జ్ఞానం మరియు వైరాగ్యం అన్నీ కూడా ఒకేసారి నశించిపోతాయి. కాబట్టి కఠినమైన తపస్సు చేసే తపశ్చాలురు ఎప్పుడూ కూడా స్త్రీలతో ఏమాత్రం స్నేహం చేయకూడదు. నువ్వు వేదాలు చదివిన గొప్ప పండితుడవు, గొప్ప జ్ఞాన సంపన్నుడవు మరియు వివేకం ఉన్న బుద్ధిమంతుడవు. కాబట్టి నేను చెప్పిన ఈ ధర్మాన్ని అర్థం చేసుకుని ఇకపై నీ కుమార్తెను ఇక్కడికి తీసుకుని రావడం ఆపివేయి అని ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా చెప్పాడు. ఆ శంకరుని నోటి నుండి వచ్చిన ఆ కఠినమైన మాటలు విన్న హిమవంతుడు ఎంతో నిరాశకు గురై నిస్పృహ చెంది ఏమీ మాట్లాడలేక అలా మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు ఆ సూత మహర్షి అక్కడ ఉన్న సౌనకాది మునులను చూసి, ఓ మునులారా, ఆ సమయంలో సాంఖ్య యోగ శాస్త్రాల మీద మరియు వేదాంత శాస్త్రాల మీద ఆధారపడి అత్యంత అద్భుతంగా సాగిన ఆ పార్వతీ పరమేశ్వరుల సంవాదాన్ని మీకు సవివరంగా చెబుతాను. ఎంతో శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఆ పరమశివుడి మాటలు విన్న ఆ గిరిజాదేవి వెంటనే తన తండ్రివైపు చూసి ఆయన అనుమతిని తీసుకుని ఆ పరమేశ్వరునితో ఎంతో మృదువుగా వినయంగా తన వాదనను ఇలా వినిపించింది. ఓ గొప్ప యోగి, నిరంతరం తపస్సు చేస్తున్న ఓ తపశ్చాలి, మీరు మా తండ్రిగారైన ఈ పర్వతరాజుతో పలికిన ఆ కఠినమైన మాటలు నిజంగా మీకు ఉచితమైనవేనా?
అని ఆమె అడిగింది. మీరు సకల లోకాలలోని సమస్త జ్ఞానాన్ని ఎరిగిన గొప్ప జ్ఞాన విశారదులు కాబట్టి మీ మాటలకు సరైన సమాధానాన్ని ఇప్పుడు నా నుండి వినండి అని ఆమె పలికింది. మీరు ఈ జగత్తుకంతటికీ ప్రధానుడైన ఆ పరమ పురుషులు. మీరు మీ తపశ్శక్తితో కూడి ఉన్నాను అని అహంకారంతో చెబుతున్నారు కదా. అసలు ఆ తపస్సు చెయ్యాలి అనే బుద్ధి మీలో ఎలా ఉదయించిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీలో తపస్సు చెయ్యాలి అనే కోరికను రగిలించింది మీలో ఉన్న శక్తే అని, ఆ కర్మలన్నీ కూడా కేవలం ఆ శక్తి అనబడే మీ బుద్ధి నుండే పుడుతున్నాయని ముందుగా మీరు తెలుసుకోండి అని ఆ జగన్మాత పలికింది. మీలో ఉన్న ఆ శక్తే ఈ సృష్టిని అంతటినీ అద్భుతంగా రచించి తన పరిపాలనతో ఈ లోకాలను అన్నింటినీ పాలించి చివరకు తన కోపం చేత ఆ సృష్టిని అంతటినీ లయం చేస్తూ ఉంది. అసలు ఆ శక్తి లేకపోతే మీరెవరు? మీ ఉనికేమిటి? అసలు ఈ సూక్ష్మ ప్రకృతి అంటే ఏమిటి? ఈ విషయాలను ఓ భగవంతుడా మీరు ఒకసారి విమర్శనాత్మకంగా ఆలోచించి తెలుసుకోండి. అసలు ప్రకృతి అనేది ఏమాత్రం లేకుండా మీలాంటి మహేశ్వరుడు ఈ అందమైన సగుణ రూపాన్ని ఎలా ధరించగలడో మీరే చెప్పండి. కేవలం మీరు ఎల్లప్పుడూ ఆ ప్రకృతితో కూడి ఉన్న కారణం చేతనే మీరు సకల ప్రాణుల చేత పూజింపబడుతున్నారు, ఎంతో భక్తితో నమస్కరింపబడుతున్నారు, మరియు అందరి చేత నిరంతరం ధ్యానింపబడుతున్నారు. ఈ పచ్చి సత్యమును మీ మనస్సులో ఎరిగి అప్పుడు కదా మీరు ఈ మాయా ప్రకృతి అనే మాటలు మాట్లాడాలి అని ఆ పార్వతీదేవి ఎంతో ధైర్యంగా అడిగింది. ఆ పార్వతి పలికిన అద్భుతమైన జ్ఞానపూర్వకమైన పలుకులకు తన మనస్సులో ఎంతో సంతోషించిన ఆ మహేశ్వరుడు తన తెలివికి మెచ్చి చిన్నగా నవ్వి తన గొప్ప లీలను ఒక అందమైన వాక్కులలో ఆమెకు ఇలా చూపించాడు. ఓ హిమగిరి నందిని, నువ్వు ఇప్పుడు చెప్పిన విషయం కేవలం సాధారణ జీవులైన ఇతర దేవతల వరకే పరిమితమైన సామాన్యమైన మాట. కాని ఆ పరమశంభుడనైన నేను ఎవరికీ అంతుచిక్కని నా గొప్ప తపస్సు చేత ఈ ప్రకృతిని కూడా శాశ్వతంగా లయం చేయగలను అన్నట్లుగా నేను ప్రవర్తించగలను. నాకు ఈ ప్రకృతి సహాయం ఏమాత్రం అవసరం లేకుండానే నేను స్వచ్ఛమైన ఆత్మస్వరూపుడనై ఏ వికారాలు లేకుండా నిశ్చలంగా ఉండగలను. కనుక నిజమైన సత్పురుషులు ఏ కారమందైనా సరే ఈ మాయతో కూడిన ప్రకృతిని అంటే స్త్రీని ఏమాత్రం స్వీకరించరాదు. వారు సాధారణమైన లోకాచారాలను అన్నింటినీ పూర్తిగా పరిత్యజించి ఎలాంటి వికారాలు లేనివారై ప్రశాంతంగా ఉండాలి. నేను చెప్పే ఈ మాట ముమ్మాటికీ సత్యం అని ఆ శివుడు బదులిచ్చాడు. ఆ శంభుని నోటి నుండి వచ్చిన ఆ వైరాగ్య వచనాలను విన్న ఆ కాళికాదేవి లోలోపల నవ్వుకుని ఆ శివుణ్ణి ఇలా ఎదురు ప్రశ్నించింది. హే శంకర, మీరిందాక ఈ ప్రకృతిని పూర్తిగా జయించినవాడనని, ఆ ప్రకృతిని ఎప్పుడో అతిక్రమించినవాడనని ఎంతో గర్వంగా పలికారు కదా. అది నిజంగా యథార్థమైతే సాక్షాత్తు ఆ ప్రకృతి స్వరూపురాలైన నాలాంటి స్త్రీ మీ చెంత ఎందుకు ఉండరాదో మీరే వివరించాలి. నేను మీ దగ్గర ఏమాత్రం ఉండకూడదు అని మీరు భయపడుతున్నారు అంటే మీరు ఆ ప్రకృతికి అతీతుడనని ఎలా ఘంటాపదంగా చెప్పగలరు అని ఆమె అడిగింది. ఈ కనబడే సర్వం ఎల్లప్పుడూ సర్వకాలములయందు కేవలం ఆ ప్రకృతి చేతనే బంధింపబడి ఉంది అనే నగ్న సత్యాన్ని మీరు ముందుగా తెలుసుకోండి. అసలు ఆ ప్రకృతి శక్తి ఏమాత్రం లేనిదే మీరు మీ నోటి నుండి ఒక్క మాట కూడా మాట్లాడలేరు. కనీసం ఏ చిన్న పనిని కూడా మీరు మీ చేతులతో చెయ్యలేరు. ఈ జగత్తులో ఉన్న సమస్తమైన వచనములు మరియు సర్వక్రియలు అన్నీ కూడా కేవలం ఆ ప్రకృతి నుండే పుట్టాయి. మీరు ఈ భూమి మీద ఏది విన్నా, మీరు ఏ ఆహారం తిన్నా, మీరు ఏ దృశ్యం చూసినా, మీరు ఏ కర్మ చేసినా ఆ సర్వమూ కూడా కేవలం ఆ ప్రకృతి నుండే ఉద్భవిస్తున్నది అన్నది ఎవరూ మార్చలేని సత్యం. హే ప్రభో, మీరు నిజంగా ఆ ప్రకృతికి అతీతుడైతే, ఏ కోరికలు లేనివారైతే అసలు మీరు ఈ కఠినమైన తపస్సు ఎందుకు చేస్తున్నారో చెప్పాలి. మీరు ఇంత దూరం ప్రయాణించి ఈ ఓషధీప్రస్థ నగరానికి ఎందుకు వచ్చారో దానికి కారణం చెప్పాలి. మీ ఆత్మస్వరూపం మీకే ఇంకా సరిగ్గా తెలియలేదు. ఒకవేళ అది గనుక మీకు పూర్తిగా విదితమైతే మీకు అసలు ఈ తపస్సుతో పనేముంది అని ఆమె అడిగింది. మీతో ఇలా మాటల వాదులాట పెట్టుకోవడం వల్ల నాకు ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. కాకపోతే ఏదైనా ఒక వస్తువు మన కళ్ల ముందు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటే దానికి అనుమానమనే ప్రమాణానికి ఏమాత్రం తావులేదు. ఈ భూమి మీద ఉన్న ప్రాణులందరూ తమకు ఉన్న ఇంద్రియాల చేత ఎంతవరకైతే తెలుసుకోగలరో, ఏ విషయాన్నైతే స్వీకరించగలరో అదంతా కూడా కేవలం ఈ ప్రకృతి నుండే పుట్టింది అని గొప్ప జ్ఞానులు తమ బుద్ధిలో ఆలోచించి తెలుసుకుంటారు. ఓ యోగిశ్రేష్ఠ, ఇక ఈ అనవసరమైన మాటలెందుకుగాని నేను చెప్పే అసలైన సిద్ధాంతాన్ని వినండి. సకల చరాచర జగత్తును నడిపించే ఆ మూల ప్రకృతిని నేనే, మరియు మీరు ఆ పరమపురుషులు. ఇది ఎవరూ కాదనలేని ముమ్మాటికీ నిజమైన మాట.
మీరు కేవలం నా అనుగ్రహం చేతనే ఒక అందమైన రూపాన్ని పొంది ఈ ప్రపంచంలో సగుణరూపులయ్యారు. ఒకవేళ నేను గనుక లేనిదే మీ యందు ఏ చిన్న సంకల్పశక్తి కూడా ఉదయించదు. ఆ శక్తి లేకుండా మీరు ఏ చిన్న పనిని కూడా సొంతంగా చెయ్యలేరు. ఎంతో గొప్ప జితేంద్రియుడవు అని గర్వపడుతున్న మీరు సాక్షాత్తు ఆ పరాప్రకృతికి పూర్తిగా అధీనులై ఉండి మాత్రమే ఇన్ని రకాలైన వివిధ కర్మలను ప్రతిరోజూ అనుష్ఠిస్తున్నారు. ఇదంతా చేస్తూ కూడా మీరు ఏ వికారాలు లేని వికారరహితుడవు అని ఎలా చెప్పగలరు, ఎలా కాగలరు? నాతో ఎలాంటి పొత్తు లేకుండా కేవలం మీ ఒక్కరి వల్ల మీరు ఏ పనీ చెయ్యలేరు. మీ ఒక్కరి వల్ల ఈ లోకానికి గాని ఆ దేవతలకు గాని ఏమీ ఉపయోగం లేదు, ఎలాంటి ప్రయోజనమూ లేదు. మీరు పదే పదే చెబుతున్నట్లుగా మీరు నిజంగా ఆ ప్రకృతికి అతీతుడైతే, ఆ మాయను జయించిన వారైతే నా సమీపంలో నేను ఉన్నందుకు మీరు భయపడవలసిన పనేముందో మీరే చెప్పాలి అని ఆ జగన్మాత ఆ పరమేశ్వరుణ్ణి సూటిగా ప్రశ్నించింది. ఆమె పలికిన ఆ అద్భుతమైన మాటలు విన్న సర్వజ్ఞుడైన ఆ శంకరుడు పార్వతి పలుకులలో దాగి ఉన్న పరమార్థాన్ని, అంతరంగాన్ని పూర్తిగా గుర్తించి ఆమెతో ఇలా అన్నాడు: ఓ హిమగిరితనయా, నువ్వు ఇప్పుడు సాంఖ్యయోగ సిద్ధాంతాన్ని అనుసరించి ఎంతో అద్భుతంగా మాట్లాడావు. నీ జ్ఞానానికి నేను మెచ్చుకుంటున్నాను. కాని నేను వేదాంత సిద్ధాంతాన్ని అనుసరించి ఆ ప్రకృతికి అతీతమైన మరొక పైమాటను మాట్లాడుతున్నాను. శ్రద్ధగా విను. నేను ఈ మాయా సంసర్గం ఏమాత్రం లేనివాడిని. నేను ఈ సృష్టికంతటికీ పరమేశ్వరుడను. గొప్ప గొప్ప ఉపనిషత్తుల చేత మాత్రమే తెలుసుకోదగిన ఆ నిజమైన పరబ్రహ్మను నేనే. ఆ అద్భుతమైన విషయాన్ని నువ్వు త్వరలోనే నీ అంతట నువ్వే తెలుసుకోగలవు. అయినా సరే నేను ప్రతిదినమూ నీవు చేసే భక్తిపూర్వకమైన సేవలకు ఆనందంగా అంగీకరించాను అని ఆ పరమశివుడు నవ్వుతూ పలికాడు. అలా భక్తులను రంజింపజేసే ఆ భక్తరంజనుడైన శంకరుడు తన భవిష్యత్ ఇల్లాలైన ఆ ఉమాదేవితో అలా మృదువుగా పలికి తన పక్కనే ఉన్న ఆ హిమవంతుణ్ణి చూసి, ఓ పర్వతరాజా, నేను నా ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ అతిరమ్యమైన ప్రదేశంలో నిశ్చలంగా నా తపస్సు నేను చేసుకుంటాను. కాబట్టి నాకు మీ నుండి అనుజ్ఞ ఇవ్వు అని కోరాడు. ఆ మాటలకు హిమవంతుడు ఎంతో సంతోషించి చేతులు జోడించి, స్వామీ, ఈ సకల చరాచర జగత్తు అంతా కూడా మీ ఇల్లే కదా. అలాంటిది మీ సొంత ఇంటికి రావడానికి మీరు మా దగ్గర ప్రత్యేకంగా అనుజ్ఞ కోరవలెనా? ఇది నా పూర్వజన్మ భాగ్యమని భావిస్తున్నాను. మీ ఈ గొప్ప తపస్సు ఎలాంటి ఆటంకాలు లేకుండా అత్యంత నిర్విఘ్నంగా నెరవేరుగాక అని పలికి ఆ శంకరుని అనుమతి తీసుకుని తన ముద్దుల కుమార్తె అయిన ఆ ఉమాదేవితో కూడి ఎంతో ఆనందంగా తన గృహానికి చేరుకున్నాడు. ఆ మరుసటి రోజు నుండి హిమవంతుడు తన కుమార్తె అయిన ఆ కాళికాదేవితో కలిసి నిత్యం ఆ శంకరుని దర్శనానికి ఎంతో భక్తితో వచ్చేవాడు. గొప్ప భక్తితత్వపురాలైన ఆ కాళికాదేవి ప్రతినిత్యము ఒకవేళ తన తండ్రి ఏ పనుల వల్లో రాకపోయినా సరే తాను మాత్రం తన ఇద్దరు ప్రాణ స్నేహితురాళ్లతో కలిసి ఆ శంకర సేవార్థం ప్రతిరోజూ క్రమం తప్పకుండా అక్కడికి వచ్చి ఎంతో భక్తితో సేవలు చేసి తిరిగి వెళ్లేది. నందీశ్వరుడు మరియు ఇతర ప్రమథగణాలు ఎవరూ కూడా ఆ జగన్మాతను ఏమాత్రం వారించేవారు కాదు. అలా ఆ ఉమాదేవి ప్రతిరోజూ ఎంతో ప్రొద్దున్నే నిద్రలేచి స్నానం చేసి తగిన పవిత్రమైన పూజాద్రవ్యాలతో అక్కడికి వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో షోడశోపచారాలతో ఆ శంకరుని పాదాలను పూజిస్తూ ఉండేది. ఆ పవిత్రమైన ప్రదేశమంతా తన చేతులతో శుభ్రంగా తుడవడం, అందంగా అలకడం మరియు సుగంధభరితమైన చందనము, అగరు, కస్తూరి వంటి పరిమళ ద్రవ్యాలతో ముంగిట కలయంపి చల్లడం చేస్తూ ఉండేది. ఆ పరమేశ్వరుని మనస్సును ఆకర్షించే విధంగా అద్భుతమైన అందమైన రంగవల్లికలు, ముగ్గులు ఎంతో తీర్చిదిద్దేది. అడవిలో దొరికే రంగురంగుల చిత్రవర్ణ పుష్పాలను కోసుకొని వచ్చి వాటితో ఎంతో అందమైన పూలదండలు కట్టి ఆ ఆశ్రమ ప్రాంతాన్ని అంతటినీ శోభాయమానంగా అలంకరించేది. ఆ పరమేశ్వరుని పూజా ద్రవ్యాలకు ఏ చిన్న లోటూ రాకుండా అన్నీ దగ్గరుండి స్వయంగా సమకూర్చేది. ఎంతో మధురమైన తన కలకంఠంతో ఆ శివుణ్ణి కీర్తిస్తూ ఎంతో కమ్మగా, రక్తిగా భక్తిగీతాలు పాడేది. ఆ శంకరుడు కఠినమైన ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయమంతా ఆమె ఎంతో తదేక దీక్షతో రెప్పవాల్చకుండా ఆయనను మరియు ఆయన అలంకారాలను ఎంతో ప్రేమగా చూస్తూ ఉండేది. ప్రపంచం మీద ఎలాంటి కోరికలు లేని నిస్సంగుడు మరియు గొప్ప తపోధనులకు తప్ప సామాన్యులు ఎవరికీ లభించని ఆ కరుణామయుడు శంభుడు గతజన్మలో దక్షుని కుమార్తెగా పుట్టి తన కోసం అగ్నిలో ఆహుతైన ఆ సతీదేవియే ఇప్పుడు ఈ ఉమాదేవిగా పుట్టింది అని తన మనస్సులో స్పష్టంగా ఎరిగినవాడైనా సరే వెంటనే ఆమెను భార్యగా స్వీకరించడానికి ఆయన ఏమాత్రం ఇష్టపడలేదు.
ఈ కాళికాదేవి ఎప్పుడైతే అత్యంత తీవ్రమైన కఠినమైన తపస్సు చేసి అందులో కృతకృత్యురాలవుతుందో అప్పుడే ఈమెలో సూక్ష్మంగా దాగి ఉన్న ఆ అహంకార బీజం శాశ్వతంగా నశిస్తుంది అని ఆయన కలచి ఆమెను ఆ తీవ్రమైన తపస్సు వైపుకు నడిపించాలి అని తన మనస్సులో దృఢంగా అనుకున్నాడు. ఆమె కఠినమైన తపశ్చర్య చేసిన అనంతరం మాత్రమే ఈమెను శాస్త్రోక్తంగా వివాహమాడాలి అని ఆ కైలాసనాథుడు నిశ్చయించుకున్నాడు. ఓ శౌనకాడి మునులారా, అదే సమయంలో లోకకంటకుడైన ఆ తారకాసురుని చేత ఎన్నో ఘోరమైన పీడలు అనుభవించిన ఆ దేవతలందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల వివాహానికి రుద్రుణ్ణి ఎలాగైనా ప్రేరేపించాలి అని నిర్ణయించుకొని ఆ మన్మధుణ్ణి శంకరుని వద్దకు పంపారు. ఇప్పుడు ఆ అద్భుతమైన గాథను మీకు సవివరంగా చెబుతాను, శ్రద్ధగా వినండి. మునులారా, బ్రహ్మదేవుని మానసపుత్రుడు మరీచి. ఆ మరీచి కుమారుడే ఈ కశ్యపుడు. ఆ దక్ష ప్రజాపతి పుత్రికలైన 15 మందిలో 13 ఆ కశ్యపుడు శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడు. వారిలో దితి అనే ఆమె ఆయనకు పెద్ద భార్య. ఆ దితిదేవికి హిరణ్యకశిపుడు మరియు హిరణ్యాక్షుడు అని 2 భయంకరమైన రాక్షస కొడుకులు పుట్టారు. వారిద్దరినీ లోక కళ్యాణం కోసం శ్రీమహావిష్ణువు వరాహ మరియు నరసింహ అవతారాలు ఎత్తి దారుణంగా సంహరించాడు. ఆ విషయంతో ఆ దితిదేవి ఎంతో దుఃఖితురారై తన భర్తయైన ఆ కశ్యపుని శరణు పొంది ఎంతో వేడుకుంది. ఆయన కరుణించి ఇచ్చిన అనుగ్రహంతో ఆమె మళ్లీ గర్భాన్ని ధరించింది. ఆమె గర్భం నుండి పుట్టబోయే రాక్షసుల వల్ల రాబోయే గొప్ప ముప్పును ముందుగానే గ్రహించిన ఆ ఇంద్రుడు ఒకానొక రోజు ఆమె చేసిన చిన్న అనాచార దోషాన్ని కనిపెట్టి చాలా తెలివిగా ఆ దితి గర్భంలో ప్రవేశించి తన వజ్రాయుధంతో ఆ పిండాన్ని దారుణంగా ఛేదించాడు. కాని ఆమె చేసిన గొప్ప వ్రతమహిమ చేత ఆ పిండం నశించలేదు సరిగదా, అది ముక్కలై 49 ముక్కలుగా మారి అంతమంది కుమారులుగా జన్మించారు. వారందరూ మరుతులు అనే పేరుతో గొప్ప దేవతలై ఆ ఇంద్రునకు అత్యంత ప్రాణ స్నేహితులయ్యారు. అప్పుడు ఆ దితిదేవి తన అనాచార దోషాన్ని గుర్తెరిగి ఎంతో చింతించి తన భర్తను ఎన్నో ఏళ్లపాటు సేవించి ఆయన దయతో మళ్లీ గర్భాన్ని పొంది వజ్రాంగుడు అనే ఒక మహాభయంకరమైన కుమారుణ్ణి కన్నది. వాడు తన పేరుకు తగ్గట్లుగానే ఎంతో కఠినమైన శరీరం మరియు గొప్ప బలం గలవాడు. అతడు ఏమాత్రం కనికరం లేకుండా ఆ ఇంద్రుణ్ణి మరియు కొందరు దేవతలను బలవంతంగా చెరపట్టి దారుణంగా దండించి తన తల్లికి ఎంతో సంతోషాన్ని కలిగించాడు. అతని అకృత్యాల వల్ల దేవతలు తాము చేసిన కర్మఫలాన్ని తగిన విధంగా అనుభవించారు. అప్పుడు దేవతలందరి చేత ఎంతో ఆర్తితో ప్రార్థింపబడిన ఆ పితామహుడు అయిన బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి అద్భుతమైన తన చక్కని సామగానంతో ఆ వజ్రాంగుని మనస్సును సంతోషపెట్టి చెరలో ఉన్న దేవతలందర్నీ సురక్షితంగా విడిపించాడు. వజ్రాంగుడు పుట్టుకతో రాక్షసుడైనా కూడా అతడు గొప్ప శివభక్తుడు మరియు స్వచ్ఛమైన శుద్ధాత్ముడు కాబట్టి అతడు ఆ బ్రహ్మను చేరి ఎంతో వినయంగా ఇలా అన్నాడు: ఓ బ్రహ్మదేవా, నాకు నిజానికి ఎవరిపైనా ఎలాంటి రాగద్వేషాలు లేదు. నా తల్లి ఆజ్ఞ మేరకు మాత్రమే నేను ఆ దేవతలను చెరపట్టాను. నాకు ఎలాంటి రాజ్యకాంక్ష లేదు. నాకు శాశ్వతమైన నిత్య సుఖదాయకమైన ఆ ఆత్మసారాన్ని కరుణతో బోధించండి అని వేడుకున్నాడు. అతని వైరాగ్య మాటలకు ఎంతో ప్రీతుడైన ఆ బ్రహ్మదేవుడు ఒక్క మాటలో చెబుతున్నాను, జాగ్రత్తగా విను. జ్ఞానము మరియు వైరాగ్యాది సాత్విక భావనలే ఈ ప్రపంచంలో అసలైన తత్వసారమని అతనికి బోధించి వరాంగి అను ఒక అత్యంత శ్రేష్టమైన కన్యను తన స్వయంగా సృష్టించి అతనికి ఇచ్చి గొప్పగా వివాహం జరిపించి తన సత్యలోకానికి చేరుకున్నాడు ఆ బ్రహ్మదేవుడు. జరిగిన దానికి ఆ కశ్యప ప్రజాపతి కూడా ఎంతో ఆనందించాడు. ద్వితిపుత్రుడైన ఆ వజ్రాంగుడు పరమ సాత్విక భావసంపన్నుడై ఆ వరాంగితో ఎంతో అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నాడు. కాని ఆ వరాంగి మాత్రం తన హృదయంలో ఎలాంటి సాత్విక భావాలు ఏమాత్రం లేనిదై ఎన్నో భయంకరమైన కోరికలతో తన భర్తను రాత్రింబవళ్లు సేవించేది. ఆమె సేవలకు వజ్రాంగుడు ఎంతో సుప్రీతుడై ఆమె మనోభీష్టాన్ని తెలుపవలసిందని కోరగా ఆమె ఏమాత్రం జంకకుండా ఈ ముల్లోకాలను తన గుప్పిట్లో పెట్టుకుని పరిపాలించగలవాడు, ఆ గర్విష్ఠి అయిన ఇంద్రుణ్ణి సైతం ఎంతో దుఃఖపెట్టగలవాడు, అత్యంత పరాక్రమశాలి అయిన ఒక బలమైన పుత్రుడు తనకు కావాలని కోరింది. ఆమె కోరికను విన్న వెంటనే ఎంతో ఆశ్చర్యాన్ని మరియు గొప్ప దుఃఖాన్ని పొందిన ఆ వజ్రాంగుడు తీవ్ర మనస్తాపానికి గురి అయి గొప్ప ధర్మసంకటంలో పడిపోయి తనకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా కూడా తన ప్రియురాలి కోరికను ఎలాగైనా తీర్చాలని చివరకు నిశ్చయించుకున్నాడు. మునులారా,
ఇదంతా ఆ శివ సంకల్పము మరియు దేవతల కర్మఫలము ఆ వరాంగి నోట అలా పలికించి ఉండాలి. కాని కాకపోతే దితిపుత్రుడైన ఒక రాక్షసుడు వజ్రాంగుడు పరమ సాత్విక భావసంపన్నుడగుట ఏమిటి? ఆ బ్రహ్మ స్వయంగా సృష్టించిన కూతురైన వరాంగి ఇన్ని భయంకరమైన కామనలతో విలసితాగుట ఏమిటి? ఇదంతా ఆ శివమాయ. ముల్లోకాలకు ఆధిపత్యం వహించగల కుమారుడు కేవలం ఆ బ్రహ్మవాక్కు చేత తప్ప మరొకరి వల్ల కలగడు అని నిశ్చయించుకుని అతడు ఎంతో కఠినమైన తపస్సు చేసి ఆ బ్రహ్మదేవుని చేత గొప్ప వరాన్ని పొంది ఎంతో ఆనందంగా తన ఇంటికి ఉన్ముఖుడయ్యాడు ఆ వజ్రాంగుడు. మునులారా, ఆ తరువాత కొంతకాలానికి వజ్రాంగుని భార్య అయిన ఆ వరాంగి గర్భవతి అయి సరిగ్గా నెలలు నిండగానే ఆకాశమంత మహాకాయుడు ఎవరికీ ఓడిపోని మహావీరుడువైన ఒక భయంకరమైన కుమారుణ్ణి కన్నది. ఆ దేవతలందరికీ చెప్పలేనంత దుఃఖాన్ని కలిగించబోయే ఆ రాక్షస బాలుడు భూమి మీద పుట్టగానే ఈ సృష్టినంతటినీ పీడించే మహోత్పాతాలన్నీ ఒక్కసారిగా పుట్టి ద్యులోకమునందు భూలోకమునందు మరియు అంతరిక్షమందున్న సర్వ ప్రాణులకు ప్రాణభీతిని కలిగించాయి. ఆ సమయంలో జరిగిన ఆ భయంకరమైన ఉత్పాతాలను ఇప్పుడు మీకు సవివరంగా చెబుతాను, శ్రద్ధగా వినండి. ఆ రాక్షసుడు పుట్టగానే వాడు చేసిన భయంకరమైన రోదనానికి దేవలోకంలో ఉన్న ఇంద్రుని సింహాసనం ఒక్కసారిగా కంపించి తూలిపోయింది. ఆకాశం నుండి ఎర్రటి ఉల్కలు భయంకరంగా వర్షించాయి. కళ్ళు చెదిరే మెరుపులతో చెవులు చిల్లులు పడేలా పిడుగుల చప్పుళ్లు మోగాయి. అడవులలో ఎన్నడూ చూడని క్రూర జంతువులన్నీ పుట్టుకొచ్చాయి. కుల పర్వతాలతో పాటు అడవులతో సహా ఈ భూమండలమంతా ఒక్కసారిగా వణికి కంపించిపోయింది. 8 దిక్కులు మంటలతో రగిలిపోయాయి. 7 సముద్రాలలో మహాక్షోభ పుట్టి అల్లకల్లోలమయ్యాయి. భీకరమైన వాయువులే సైన్యంగా, దుమ్మి ధూళియే ధ్వజంగా గల ఒక భయంకరమైన మారుతుడు పెద్ద హోరుతో వీచి ఎన్నో మహావృక్షాలను వేళ్లతో సహా నేలకూల్చాడు. సూర్యచంద్రుల చుట్టూ ఎర్రటి రక్తపు రంగులో పరివేశ మండలాలు ఏర్పడ్డాయి. కొండగుహల్లోంచి భయంకరమైన రథశబ్దాలను పోలిన దారుణమైన భూకంపాలు ఎన్నో పుట్టాయి. నక్కలు తమ నోట్లోంచి నిప్పులు కక్కుతూ అత్యంత కఠోరంగా అరుస్తూ యథేచ్ఛగా వీధుల్లో తిరిగాయి. వాటికి తోడు గుడ్లగూబల భయంకరమైన ధ్వానాలు తోడయ్యాయి. కుక్కలు నేలను తవ్వుతూ తమ తలలను పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ దీనంగా రోదించాయి. గాడిదలు ఎక్కడికక్కడ గుంపులు గుంపులుగా తిరుగుతూ తమ గిట్టలతో నేలను తవ్వుతూ ఎంతో ఓడ్రికలు పెట్టాయి. ఆ భీకర శబ్దాలకు భయపడిన పక్షులన్నీ తమ గుడ్లను పగలగొట్టి అక్కడి నుండి పారిపోయాయి. అలా ఎగురుతూ ఒక్కసారిగా నేలపై పడి ప్రాణాలు విడిచాయి. పశువులన్నీ ఎవరో తమను కొడుతున్నారా అన్నట్లు భయంతో పిచ్చిపట్టి ఒకచోట ఉండలేక అటూ ఇటూ పరుగులు తీస్తూ మలమూత్రాలను విసర్జించాయి. గోవులన్నీ కళ్లవెంట నీరు కారుస్తూ పాలకు బదులుగా రక్తాన్ని స్రవించాయి. ఒకవేళ పాలు ఇచ్చినా ఆ పాలు అత్యంత దుర్గంధభరితంగా వాసన వేశాయి. మేఘాలన్నీ ఆకాశం నుండి నెత్తిరును మరియు చీమును వర్షంగా కురిపించాయి. దేవాలయాల్లో ఉన్న దేవతా ప్రతిమలన్నీ ఒక్కసారిగా కింద పడిపోయి కన్నీరు కారుస్తూ కనిపించాయి. ఆకాశంలో గ్రహాల మధ్య దారుణమైన గ్రహయుద్ధం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సృష్టిలో ఇంకా ఎన్నో భయంకరమైన ఉత్పాతాలు సంభవించాయి. ఆ దారుణాలను చూసి ముల్లోకాలలోని జనులందరూ ప్రాణభయంతో భ్రాంతులయ్యారు. ఆ భయంకరమైన రాక్షస బాలుడికి కశ్యప ప్రజాపతి ఎంతో ఆలోచించి తారకుడు అని నామకరణం చేశాడు. ఆ తారకుడు ఎంతో త్వరగా పెరిగి పెద్దవాడై ఈ ప్రపంచాన్ని జయించాలన్న దురాశతో బ్రహ్మ గురించి కఠినమైన తపస్సు చేసి వరాన్ని పొందాలనే గొప్ప సంకల్పంతో అడవికి వెళ్లడానికి తన తల్లి అనుమతిని అడిగి కోరాడు. ఆమె ఎంతో సంతోషంగా వాడిని ఆశీర్వదించి అనుమతించింది. ఆ తారకుడు వెంటనే కారడవి అయిన మధువనానికి చేరుకుని బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. వాడు 2 చేతులు పైకెత్తి ఒంటికాలిపై నిలబడి కొంతకాలం కఠినంగా తపస్సు చేశాడు. తర్వాత కేవలం బొటనవేలిపై నిలబడి మరికొంతకాలం తపస్సు చేశాడు. నీటిని మాత్రమే తాగుతూ కొంతకాలం, గాలిని మాత్రమే భక్షించి మరికొంతకాలం, నీటిలో నిలబడి కొంతకాలం, నేలపై నిలబడి కొంతకాలం, మండుతున్న అగ్నిజ్వాలల మధ్యలో నిలబడి కొంతకాలం, కళ్ళు మూసుకొని చేతులతోనూ కాళ్లతోనూ చెట్టు కొమ్మకు వేలాడుతూ మరికొంతకాలం. ఇలా ఒక్కొక్క భంగిమలో ఎన్నో వందల సంవత్సరాల పాటు మహాఘోరంగా, చూసేవారికి కూడా వెన్నులో వణుకు పుట్టే విధంగా అద్భుతమైన తపస్సు చేశాడు.
వాడి అకుంఠిత దీక్షకు వాడి తల నుండి పుట్టిన ఒక భయంకరమైన గొప్ప తేజస్సు ఈ ముల్లోకాలను దహించేలాంటి మహాతాపాన్ని కలిగించింది. ఆ వేడిని భరించలేని లోకపాలకులందరూ కలిసి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి ఈ మంటల నుండి లోకాలను రక్షించమని వేడుకోగా ఆ లోకపితామహుడు వారికి అభయమిచ్చి వెంటనే ఆ తారకుని ఎదుట సాక్షాత్కరించి ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమైన బ్రహ్మను చూసివాడు నమస్కరించగా బ్రహ్మవాడితో, "ఓ వత్స, అంతా తారకమే" అని పలకగా వాడు ఎంతో గర్వంతో ఇలా 2 భయంకరమైన వరాలను కోరుకున్నాడు. ఓ పితామహ, ఈ సృష్టిలో నా దరిదాపుల్లో కూడా నిలబడగలిగే బలవంతుడు మరొకడు ఉండకూడదు. ఇది నా మొదటి వరం. మరియు ఆ పరమశివుని వీర్యం వల్ల జనించిన కుమారుడు దేవతలందరికీ సేనాపతి అయి తన చేతిలో ఉన్న ఆయుధాన్ని నాపై ప్రయోగించినప్పుడు మాత్రమే నాకు మరణం సంభవించాలి. ఇది నా 2వ వరం అనడిగాడు. శివుడెప్పటికీ వివాహం చేసుకోడు అన్న అహంకారంతో వాడడిగిన ఆ 2 దుర్భరమైన వరాలను ఆ తారకునికిచ్చేసి తన సత్యలోకానికి చేరుకున్నాడు ఆ బ్రహ్మదేవుడు. ఆ వరాల గర్వంతో ఆ రాక్షసుడి ఎంతో హుందాగా తన నగరానికి చేరుకున్నాడు. వెంటనే ఆ రాక్షస గురువైన శుక్రాచార్యుడు ఎంతో ఉత్సాహంగా అసుర దైత్య ధనుజ దానవ గణాల మధ్య ఆ తారకాసురుణ్ణి ఈ ముల్లోకాలకు సార్వభౌమునిగా ప్రకటించి పట్టాభిషేకం చేశాడు. వాడికి తనకు తిరుగులేదు అన్న అహంకారంతో ఎంతో రాజసాన్ని ప్రదర్శిస్తూ ప్రజలను పక్షపాతంగా పరిపాలించడం మొదలుపెట్టాడు. వాడు ఆజ్ఞాపిస్తే భూమిని దున్నకుండానే వాడికి కావలసిన పంటలు వాటంతటా అవే పండాయి. వాడికి ఏమాత్రం చెమట పట్టకుండా ఆ సూర్యుడు తన వేడిని దాచుకొని చల్లగా ప్రకాశించాడు. వాడి భవనంలో ఎప్పుడూ వెన్నెల విరజిమ్మేలా చంద్రుడు ఉన్నాడు. వాయుదేవుడు అందరికీ అనుకూలంగా ఎంతో చల్లగా వీచాడు. వాడి రాజ్యంలో ఎక్కడా అగ్నిప్రమాదాలు లేకుండా అగ్నిదేవుడు వణికిపోయాడు. సముద్రుడు తన హద్దులను దాటకుండా భయంతో అణిగిమణిగి ఉన్నాడు. పంచభూతాలు అన్నీ వాడి గుప్పెట్లో బందీలై వాడి కనుసన్నలలో మెలిగాయి. ఎక్కడా ఎలాంటి ప్రకృతి భీభత్సాలు జరగలేదు. కాని వాడు తన తల్లి ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చాలన్న కసితో ఆమెను సంతోషపెట్టగోరి ఆ దేవతలను మాత్రం దారుణంగా హింసించి అధికంగా బాధించాడు. ఆ దేవతల వద్ద ఉన్న సమస్తమైన శ్రేష్ఠ వస్తువులను అన్నీ తన బలంతో లాక్కున్నాడు. ఇంద్రుడు ప్రాణభయంతో తన అత్యంత ఇష్టమైన ఐరావతాన్ని వాడికి కానుకగా సమర్పించాడు. సంపదలకు అధిపతి అయిన కుబేరుడు తన దగ్గర ఉన్న నవనిధులను వాడి పాదాల ముందు పోశాడు. వరుణదేవుడు తన శ్వేతాశ్వాలను, సూర్యుడు తన ఉచ్చైస్రవస్సును వాడికి కానుకలుగా తెచ్చి ఇచ్చారు. మునులందరూ కలిసి తమ కామధేనువును వాడికి భయపడి బహుమానంగా ఇచ్చారు. ఆ రాక్షసుడు తన భుజబలంతో ముల్లోకాలను వశం చేసుకొని ఏకంగా ఆ దేవేంద్రుని పదవిని కూడా అధిష్ఠించి దేవతలందరినీ వారి వారి పదవుల నుండి తరిమికొట్టి ఆ స్థానాలలో రాక్షసులను నియమించాడు. తన కోటలో ఊడిగం చేసే సేవకులుగా ఆ దేవతాజాతులను అమాంతం వియోగించాడు. ఆ అవమానం భరించలేక ఇంద్రుడు మరియు ఇతర సకల దేవతలు దిక్కుతోచని వారై తీవ్రమైన విషాదంతో ఎంతో బాధపడుతూ ఆ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని శరణు పొందారు. ఇక్కడితో శ్రీ శివమహాపురాణంలో అద్భుతమైన ఈ ఎపిసోడ్ పూర్తయినది. శ్రీ సాంబ సదాశివార్పణమస్తు. ఆ శంకరుని అద్భుతమైన లీలలు తరువాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ బటన్ నొక్కండి. అలాగే కమెంట్స్ పక్కనే ఉన్న హైప్ బటన్ను కూడా గట్టిగా నొక్కి మన నాని ఎపిక్స్ ఛానల్కు మీ అద్భుతమైన సపోర్ట్ ఇవ్వండి. ప్రతి సోమవారం ఉదయం 9 గంటలకు మన ఛానల్లో వచ్చే శ్రీ శివమహాపురాణం సిరీస్ తరువాతి ఎపిసోడ్ను మిస్ అవ్వకుండా తప్పక చూడండి. మీ భక్తిని చాటుకుంటూ కమెంట్స్లో ఓం నమఃశివాయ అని మార్మోగించండి.